మార్నింగ్ లేచి జిమ్‌కి వెళ్ళిపోయా. వర్కౌట్ కంప్లీట్ చేసుకొని ఇంటికొచ్చేసా. ఇంటికొచ్చేసరికి నాన్న ఊరెళ్ళిపోతున్నాం కదా! బండి పైనెట్టే అంటే బండి పైన పెట్టేసా. హాయ్ మామ! అందరికీ నమస్తే. ఈరోజు మనం మన సొంత ఊరు వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే ఊర్లో ఒక అన్నయ్యది పెళ్ళుంది. సో పెళ్ళుందని మార్నింగ్ లేచి జిమ్‌కి వెళ్ళిపోయా. ఇప్పుడే వచ్చి ఇగో ఫ్రెష్ అయిపోయా. నేను రెడీ అయిపోయా. ఇంట్లో రెడీ అవుతున్నారు. సో స్టార్ట్ అయ్యే ముందు మళ్ళీ చూపిస్తా. ఇంకా అందరూ రెడీ అయిపోయాక ప్రేయర్ చేసుకొని స్టార్ట్ అయిపోయా. స్టార్ట్ అవుతున్నాం. దాదా కింద దిగి బయట దిగి. బస్సు చూడాలి. బస్సు మీద మరి ర్యాపిడో బుక్ చేయాలి ఆటో. మా బ్రో ముందు దిగిపోయాడు. అమ్మ నాన్న వెనకాలదే. గేట్లు తాళాలు ఉంటాయి కదా, గేట్లు వేయడానుకున్నారు. బస్సు కోసం వెళ్తున్నా. చూడాలి బస్సు దొరుకుతుందా ఆటో అనేది. బస్సు లేకపోతే ర్యాపిడో ఆటో బుక్ చేయడమే. బస్ స్టాప్కి వస్తాం. 11:15కి బస్సు ఉందంట. బస్సు ఎక్కాక వీడియో స్టార్ట్ చేస్తాం మళ్ళీ. ఇలా అయిపోతారు మొత్తం అంతా. బద్దిలపాలెం వరకు వచ్చా. కాంప్లెక్స్ రండి వెళ్ళిపోదాం. పదాలు వెళ్ళిపోతాం. ఎండ మాత్రం గట్టిగానే ఉంది. బస్ స్టాప్కి వెళ్ళాక మళ్ళీ స్టార్ట్ చేద్దాం. మన వైజాగ్ కాంప్లెక్స్ ఇది ఫ్రంట్. అవతల పక్కకి వెళ్ళాలి. అవతల పక్కకి వెళ్తే మా నర్సీపట్నం బస్ స్టాప్ వస్తుంది. వీళ్ళు ఖాళీగా ఉండదు అసలు. బ్యాక్ సైడ్ నాన్న. జర్నీలు కాదు కానీ జర్నీలు చేయలేము అసలు. దానికి తోడు వైజాగ్లో ఈ లాస్ట్ 1 వీక్ మొత్తం ఫుల్ చలేసి సడన్గా ఫుల్ ఎండ కాస్తుంది. బస్సు ఉంది. నర్సీపట్నం బస్సు ఉంది. డ్రైవర్ స్టార్ట్ కూడా చేసేస్తున్నాడు. ఎక్కిపోయాడు. ఇప్పుడు ఈ బస్సు మనం అందుకోలేం. టికెట్స్కి వెళ్తున్నా. టికెట్ కౌంటర్ ఖాళీగానే ఉంది. కౌంటర్ నర్సీపట్నం కౌంటర్ 4 అల్ట్రా డైలక్స్. చేస్తాను. బస్సులో ఏమన్నా తినడానికి నువ్వు అది తీసుకో. వచ్చాం బస్సులో. మరి మీరు తీసుకున్నాను ఒక వాటర్ బాటిల్. బ్రో కూలింగ్ లేదా? కావాలి. తీసుకున్నాను. వచ్చాను వెళ్తాను. మనం ఇది ఒకటి తీసుకున్నాం. స్టార్ట్ చేసినాము బస్సు. ఇంకా 3 hours 2.5 hours జర్నీ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాక్ట్గా టైము 12:18 అయింది. 12:18 అయింది. మరి ఏ టైం దింపుతారో చూద్దాం. చూడండి 12:18 అయింది. ఎగ్జాక్ట్గా ఏ టైం దిగుతామో చూద్దాం. న్యూడి ఫ్లైఓవర్. చాలాసేపు అయిపోయింది మామ బస్సు ఎక్కి. ఓపెన్ చేసి తిందాం ఆకలేస్తుంది. జస్ట్ పడుకొని లేచాను మామ. పల్లెటూరులోకి ఎంటర్ అయిపోయాం. ఇంకా
ఇంకో హాఫ్ అన్ అవర్లో 20 మినిట్స్ వెళ్ళిపోతాం నర్సీపట్నం. నర్సీపట్నం దగ్గరలో మాకవరపాలెంలో ఒక అవంతి కాలేజ్ ఉంది. మీలో ఎవరికైనా తెలుసామమ్మా? ఉంటే కామెంట్ చేయండి. ఫైనల్లీ వచ్చేసామమ్మా నర్సీపట్నం. గో నర్సీపట్నం. మరి ఇక్కడి నుంచి డైరెక్ట్గా కొత్తకోట వెళ్ళి ఇక్కడ ఒక అరగంట ఉంటుంది ఇక్కడ నుంచి జర్నీ కొత్తకోట వెళ్ళిపోయి ఫాస్ట్ గారి ఇంట్లో లంచ్ చేసేసి ఈవినింగ్ చేసి పెళ్ళికి బయలుదేరుతాను. ఆగండి అంటే ఆగట్లేదు వెళ్ళి కండక్టర్ కొండ తగిన ఫ్రీ బస్ కదా మామ, అసలు ఆగలేకపోతున్నారు. ఇంకా బస్ స్టాప్ నుంచి రోడ్డు మీదకి వెళ్తున్నా. ఆల్రెడీ ఒక పెళ్ళి ఏదో అవుతుంది రోడ్డు మీద. బాబాయ్ గట్టిగా అవుతున్నాడు. రోడ్ దాటేసి వచ్చా ఆటో కానీ బస్సు కోసం కానీ వెయిట్ చేయాలి. అమ్మాళ్ళు వస్తున్నారు, ఆటో కోసం వెళ్దాం పదండి. ఇక్కడి నుంచి మహా అయితే ఒక అరగంట 40 నిమిషాలు జర్నీ ఉంటుంది. అరగంట 40 నిమిషాలు ఆటో ఎక్కేసాం మామ. వీళ్ళు ఎండగా ఉంది, వైజాగ్ ఎక్కి చాలా తేడా ఉంది. ఆ రోడ్డు చూడు బాబా, ఎంతమంది రాజకీయ ఈ రోడ్లు మారవు. ఎన్ని మారమ్మా నర్సీపట్నంలో రోడ్లు మారమ్మా. ఇది మా నర్సీపట్నం పరిస్థితి. ఆటో దిగిపోయాం మామ. ఫాస్ట్ గారి ఇంటికి వెళ్తాం నడిచిపోయి. ఒక పక్క బ్యాగు, ఒక పక్క గిఫ్ట్ మోసుకుని వెళ్తున్నా. అమ్మాయిలు ముందు నడుస్తున్నారు. వచ్చేసాం, ఇంటికి వచ్చాం మామ. ఈవినింగ్ పెళ్ళికి వెళ్ళేటప్పుడు రెడీ అయిపోయి స్టార్ట్ చేస్తాం. A few moments later. హాయ్ మామ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకాసేపు పడుకొని ఇప్పుడే లేచి రెడీ అయిపోయా. ఇంట్లో కూడా రెడీ అవుతున్నారు. సో అక్కడికి వెళ్ళిపోదాం. ఫాస్ట్ గారు 2 బళ్ళు ఇచ్చారు. మా వాడు ఒక బండి, నేను ఒక బండి, ఇద్దరు వెళ్ళిపోదాం. మళ్ళీ అటు నుంచి వచ్చేటప్పుడు ఇబ్బంది అవ్వకూడదని చెప్పి 2 బళ్ళు ఇచ్చారు. సో వెళ్ళిపోదాం. బాబా నా పేరు గుర్తులేదా? ప్రసాద్. నా పేరు మర్చిపోయింది. నా పేరు బాగానే గుర్తుంది మా అమ్మ. ఇది మా వీధి అచ్చు మామ. ఇక్కడి నుంచి లోపల ఇలా కాలనీలోకి వెళ్ళగానే పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఎంట్రన్స్ లోనే ఉన్నారు. స్టార్ట్ అవడానికి రెడీగా ఉన్నారు.
ఎక్కడికి వెళ్ళా ఎవరొక్కరు పలకరిస్తారు. చాలా రోజులు అయిపోయిందని వచ్చి ఇంకా వాళ్ళందరినీ ఇప్పుడు పలకరించి స్టేజ్ దగ్గరికి వెళ్తున్నాం. అదండి బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు, చిన్ననాటి స్నేహితులు. ఓ ఓ ఓ. మామ మిస్ అయిపోయాం మామ. అక్కడ పెళ్లి కూతురు ఎంట్రీ మిస్ అయిపోయాం. عروسة النور تاج البدر يبرزها نجما يشع بأنوار وأنوار مبارك زوجها جاءت على درار زوج العطاء بتتويج ఇంక పెళ్లిలోకి ఎంటర్ అవగానే కొన్ని వీడియోస్ కవర్ చేసి ఇంక స్టేజ్ మీదకి ఫ్యామిలీ మొత్తం ఫోటో తీసుకోవడానికి వెళ్ళిపోయాం. ఇంక ఫోటో తీసేసుకున్నాక ఫుడ్ తినడానికి లైన్లో నించున్నాం. ఇంటికి వచ్చాం, బిజీగా ఉన్నాం అనే బాగున్నా. నువ్వెందుకు నువ్వే బాబా తిను. బాప ప్రేమ నాగా లైట్గా అలా అన్ని టేస్ట్ చేసేసా. ఇంక పక్కనే టిఫిన్స్ కూడా ఉన్నాయంటే టేస్ట్ చేద్దామని వెళ్ళా. అయిదాబ్రా. అల్లుడు ఇవాళ అల్లుడు పెళ్ళికి వచ్చాం, అందరం కలిసాం. మా పెద్దలుడు చిన్నలుడు మా చెల్లి. మాయా చిన్నప్పుడు నువ్వే కదా నాకు కటింగ్ చేసి గుండు గీసేసావు. మా చిన్నప్పుడు కాంగో చెప్పు చితకబాదిస్తాడు మాయ కాంగో. మరి పాలమయ్య అయితే గుడ్డ ఇంకా గుడ్డ మిగిలిన చూస్తుంటే గుడ్డ ఏంట్రా బాబు. వీళ్ళందరూ ఆ గుడ్డ ఎప్పుడు తీస్తారనే వెయిట్ చేస్తున్నారు, కానీ ఆయన గుడ్డ తీయట్లేదు. తీస్తున్నట్టు ఉన్నారు వాళ్ళందరూ అడ్డు.
ఆ క్లాత్ అలాగో తీయడానికి టైం పడుతుందని ఊర్లో అన్ని వాళ్ళు ఫొటోస్ తీసుకుందామంటే ఫొటోస్ తీసుకోవడానికి వెళ్ళిపోయాం. ఫుల్ ఫోటోలు. మా బోరాన్ మా వీడియో చాలా బాగుంటాయి, బోరాన్ ఉంటాయి. అందరూ లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి. బోరాన్ బోరాన్. మనం ఫొటోస్ బిజీలో ఉండిపోవడం వల్ల అక్కడ పెళ్లి అయిపోతుందని పిలుస్తుంటే అందరు వెళ్ళిపోయాం అక్కడికి. చిన్ననాటి స్నేహితులు దగ్గర 10 సంవత్సరాలు అయింది. లాస్ట్ ఇయర్ వచ్చాను, మళ్ళీ ఈ ఇయర్ వచ్చాను. ఊరోళ్ళందరిని మిస్ అవుతున్నాం మామ, కుర్రోళ్ళందరిని. దగ్గర 10 సంవత్సరాలు, దగ్గరేంటి 10 సంవత్సరాలే. లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్కి వచ్చాను, మళ్ళీ ఇప్పుడు బాయ్స్ అందరిని మిస్ అవుతున్నాను. లాస్ట్ టైం చాలా మంది లేరు, బట్ వాళ్ళతో ఉన్న ఫన్ వేరు. చిన్నప్పటి నుంచి తిరిగిన ఏరియాలు కదా ఇవన్నీ. ఇంకా వీడియోలు ఏం తీయలేదు. తెచ్చనే ఆడి నీ ఎంత ఐడియా అయిపోయాడు. హాయ్. మా చిన్ననాటి స్నేహితుడు వెళ్ళిపోతున్నాడు. అదే నేను వెళ్ళిపోతున్నాను ఇంటికి. బాయ్ చెప్పు మరి. ఇంకా పెళ్ళి అవుతుంది మామ, ఇంకా తాళి కట్టలేదు. అవేమో ఉంటాయి కదా, అవన్నీ అయిపోయి ఇంతవరకు కూర్చొని టైము 11:03 అవుతుంది. కనిపిస్తుందా? 11:03 అవుతుంది. సో లేట్ అవుతుంది కాబట్టి పాస్టర్ గారి ఇంటికి వెళ్ళిపోయి పడుకొని ఎర్లీ మార్నింగ్ మరి వైజాగ్ వెళ్ళాలా లేక ప్రేయర్ చూసుకుని వెళ్ళాలని ఇంకా తెలియదు. సో మరి బాయ్, రేపు మళ్ళీ కలుద్దాం. ఇప్పుడు ఇంటికి వెళ్ళి స్లీప్ వేసేద్దాం. జస్ట్ ఇంటికి వచ్చాం. ఇది పార్ట్ 1 మాత్రమే, పార్ట్ 2 త్వరలో పెడతా. మన వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.